ముముక్షు వ్యవహార ప్రకరణము 15వ కథ. జగద్భ్రమణ క్రీడ. ఓ రామచంద్ర, నీ మనస్సు చక్కటి సుగుణములతో కూడి ఉన్నది. చెప్పినది గ్రహించగల సూక్ష్మబుద్ధి కలిగి ఉన్నావు. సముచితంగా ప్రశ్నించగలవు. నీ పట్ల గల ఆప్యాయతచే, సర్వజనులపై గల అవ్యాజమైన ప్రేమచే, లోక కళ్యాణ దృష్టితో ఉత్తమమగు తత్వజ్ఞాన విచారణ ప్రారంభించబోచున్నాను. అందుకు అనువుగా నీ మనస్సును మరలా రజస్తమో గుణరహితం చేయి. ప్రయత్నపూర్వకంగా మనస్సును సుస్థిరపరుచుకొని జ్ఞానము వినటానికి సిద్ధంగా ఉండు. నా తండ్రియకు బ్రహ్మదేవుని అభిలాషను అనుసరించి నిన్ను నిమిత్తంగా చేసుకొని సర్వజనుల ముందు ఈ ఆత్మవిచారణను ఉంచుచున్నాను. నీ హృదయం వివేకం అనాసక్తులచే బాల్యము నుండే ఆర్ద్రమై ఉన్నది. చంద్రుడు లేకుంటే ఆకాశం అందంగా ఉంటుందా? కలువలు వికసిస్తాయా? ఉపదేశమునకు అత్యంత తగినవాడవైన నీ వలన, నీ యొక్క సుందరమైన ప్రశ్నల వలన నా ఉపదేశము ఉత్తమమై ప్రకాశించగలదు. మన ఈ విచారణ యొక్క సారము, లక్ష్యము అయి ఉన్నట్టి పరమపదము అను దానిని సముపార్జించుటచ్చే బాహ్యాడంబర దృష్టులన్నీ సమసిపోతాయి. ఓ రాఘవ, ఈ సంసారము కలుగజేయగల చిత్తమౌఢ్యం ఏమాత్రం స్వల్పమైన విషయం కాదు సుమా. జ్ఞానము అనబడు ఉపాయం చేత మాత్రమే మనోవృత్తులన్నీ స్వయంగా లయిస్తూ ఉంటాయి. ఈ సంసారంను జయించడానికి 2 ఉపాయములు జ్ఞానులు మనకు చెప్పుచున్నారు. మొదటిది యోగము, రెండవది విచారణ. యోగమనగా ప్రాణాయామము, ధారణ మొదలైనవి. విచారణ అనగా ఇంగ్లీష్లో సెల్ఫ్ ఎంక్వైరీ. ఈ 2 ఉపకరణములలో విచారణ అన్నది అతి సులభమైనది. పరమార్థ జ్ఞానమును సజ్జనులకు వ్యక్తులతో కూడి విచారించటం జరిగితే అమోఘమైన ప్రయోజనములను ప్రసాదించగలదు. అట్టి జ్ఞాన విచారణచే దుఃఖములన్నీ నశిస్తాయి అనటంలో ఏమాత్రం సందేహం లేదు. అందుచేత విచారణ పరులకు వారిని హేళన చేయకుండెదరుగాక. వారే అనేక మంది జీవులను సంసార నికృష్టత్వము నుండి కాపాడగలరు. ఓ జనులారా, మీరంతా వివేకులు కావాలి. పాము తన కుబుసమును విడుచున్నట్లు ఆధి అను పేరుగల మనోవ్యాధులకు సరైన చికిత్సను ఆశ్రయించండి. విచారణాదులను ఆశ్రయించిన వారై సత్వసంపద, ఆత్మవిచారణ విషయమై అనుభవం పెంపొందించుకోండి. క్రమంగా జ్వర ఉద్వేగరహితులై శీతలాంతఃకరుణులై ఈ జగత్తునంతా ఒక ఇంద్రజాలము వలె దర్శించుట అభ్యసించండి. మీరు ఇక్కడే సమ్యక్ దర్శనము అలవర్చుకోకపోయారా? తత్ఫలితంగా అనేక దుఃఖ పరంపరలు పొందబోచున్నారని హెచ్చరిస్తున్నాను. ఈ సంసారము పట్ల ఆసక్తి కలిగి ఉండుటం అనేది అతి భయంకరమైన విషయం. ఈ సంసారం అనర్థకమైనది అనే శంకను ఈ జీవుడు కలిగి ఉండాలి. లేకపోతే ఇది మోహగ్రస్తులకు జీవులను పాము వలె కాటువేస్తుంది. ఈ ముడులతో కూడిన వస్త్రము వలె బాధిస్తుంది. త్రాడు వలె కట్టిపడేస్తుంది. చురకత్తి వలె గాయపరుస్తుంది. అగ్ని వలె దహిస్తుంది. నిబిడాంధకారమైన రాత్రి వలె చూపును పోగొడుతోంది. త్రోవలో పాతబడిన నిలువు రాయి వలె నేలపై కూలుస్తుంది. ప్రశాంత జలములోనికి విసరబడిన గులకరాయి వలె బుద్ధియందు దోషవృత్తులను పేట్రేపుతుంది. చెప్పనలవి కాని మోహాంధకార కూపం నుయ్యిలోకి త్రోసివేస్తుంది. దృశ్యాసక్తియే సంసారము యొక్క మూలరూపం. సంసారాసక్తుడగు వాడు అనుభవించని దుఃఖములంటూ ఉండవు. అట్టి దురంతరమగు విషయ విసూచికా వ్యాధికి ఇక్కడే తగిన చికిత్స చేసుకోవాలి. లేకుంటే అది రక్తమాంస నిర్మితములే అయి ఉన్నట్టి బంధుజనుల శరీరమందు ఆహా వీరంతా నావారే, నాకు సంబంధించిన వారే అనునట్టి భ్రమపూర్వకమైన మమకారమంతా కలుగజేయగలదు. అట్లు ప్రాప్తింపబోయే నరక యాతనలకు అంతూ పొంతూ ఉండదు. అజ్ఞాని యొక్క యాతనలు ఎట్టివని చెప్పగలం. అతడు ఒకచోట రాళ్ళు భక్షించవలసి వస్తోంది, మరొక చోట కత్తి కోతలు అనుభవిస్తున్నాడు. కొండల మీద నుంచి దొర్లించబడుచున్నాడు, రాళ్లపై మోదింపబడుచున్నాడు. నిద్ర లేకపోవటంచే కొండంత భారీ శరీరాలు పొందటం ఇత్యాది అనేక యాతనలు అనుభవిస్తున్నాడు. నాయనలారా, మరలా గుర్తు చేస్తున్నాను. పలు చేష్టలతో కూడుకొనిన ఈ సంసార యంత్రం అతి దారుణమైనదిగా మేము గుర్తించాం. దీనిని గమనించకుండా తగిన వికిత్సాపూర్వకమైన ఉపాయాలు లభిస్తున్నట్టి మానవ జన్మ అను అవకాశం వృధా చేసుకోవడం ఉచితం ఎట్లా అవుతుంది? కనుక అశ్రద్ధను
అను జాడ్యమును త్యజించండి, ప్రయత్నశీలురు కండి. శాస్త్ర విచారణ వలననే ఉత్తమ శ్రేయస్సు లభిస్తుంది. శాస్త్రము అంటే ఏమిటి? కొందరు మహనీయులు ఈ దృశ్యము, ఇందలి పదార్థానుభవం మాత్రమే జీవితం యొక్క లక్ష్యము, ఔన్నత్యము, పరమావధి కాదు. ఈ దృశ్యంలో ప్రవేశించిన నాకు సంబంధించిన స్వస్వరూపం విషయమై సత్యమేదో ఉన్నది అని గుర్తించి అత్యంత ప్రయత్నశీలురై ఆ సత్యమును గ్రహిస్తున్నారు. తదితరులపై వారికి గల అవ్యాజమైన ప్రేమ కారణంగా అట్టి సత్యమును విధి విధానములకు ప్రయత్నముల రూపమున, విచారణ రూపమున ప్రకటిస్తున్నారు. అట్టివే ఈ శాస్త్రములు. మానవ జన్మ అను అవకాశము లభించినందుకు గాను అట్టి శాస్త్రముల సహాయం స్వీకరిస్తూ ఉత్తమ విచారణ ఆశ్రయించాలి. సత్యాసత్యములను, నిత్యానిత్యములను గ్రహించాలి. కొందరు వివేకులు సంసార దుఃఖములను ఎట్లా జయిస్తున్నారు? సంసార పీడనం ప్రాప్తిస్తున్నప్పటికీ నిరంతరం ఆనందచిత్తులై ఎట్లా సంచరించగలుగుతున్నారు? ఈ విషయము గమనించబడుగాక. జ్ఞానము అను కవచము ధరించుటచే చేతనే వారికి అది సాధ్యపడుచున్నది. విశుద్ధ చిత్తులగు అనేక మంది మానవులు హరిహర బ్రహ్మాదుల వలనే ఈ సంసారంలో, ఈ భూమిపై కౌతుకరహితంగా విక్షేపములు లేనివారై సంచరించటం జరుగుతోంది. మానవులలోనే మహామోహబద్ధులు, మహామోక్షస్వరూపులు కూడా కానవచ్చుచున్నారు. అట్లే దేవతలు, దానవుల, పాతాళ జీవుల విషయం కూడా. అందుచేత రామచంద్ర, ఈ మోహము అనున్నది ఎట్లాగైనా సరే క్షీణింపబడాలి. అందుకు జ్ఞానోదయమే ఉపాయం. జ్ఞాన ప్రభావం చేత ఆత్మతత్వము స్వయంగానే ప్రకటితం కాగలదు. ఓ జనులారా, ఈ చెప్పబోవు విచారణను చక్కగా పరిశీలించండి. ఈ విచారణ సహాయంతో మీ విజ్ఞతను సునిశ్చితం చేసుకోండి. హృదయంలో అలముకొని ఉన్నట్టి మోహ రాగ కౌతుకములను, ఇంగ్లీష్లో డెల్యూజన్, అటాచ్మెంట్, ఇంక్విజిటివ్నెస్ వితౌట్ యూస్ఫుల్నెస్ బయల్వెడలి కొట్టండి. అప్పుడు ఈ హృదయాకాశమునందే ఆత్మాకాశము పరిఢవిల్లుతుంది. అట్టి స్థితిలో ఈ జీవునకు ఈ జగద్వ్యాపారములన్నీ లీలగా, క్రీడగానే ఉంటాయి, పీడగా మాత్రం కాదు. చైతన్యమాత్రమగు, కల్పనారహితమగు, శుద్ధ స్వరూపమగు ఆత్మ ప్రసన్నం కాగా అప్పుడు పరమశాంతి లభిస్తుంది. సర్వసమత్వము అనబడు అమరభావన రూపుదిద్దుకుంటుంది. అంతఃకరణము బ్రహ్మరసమయమవుతుంది. ఓ రఘునందన, జ్ఞానులకు ఈ జగద్భ్రమణమంతా క్రీడగానే తోచుచున్నది. కాబట్టి నీవు జ్ఞానివి అగుము. ఈ శరీరము రథంగాను, ఈ ఇంద్రియములు రథచక్రముగాను, ఈ పంచప్రాణములు 5 గుర్రములుగాను, ఈ మనస్సు పగ్గముగాను పెద్దలు చెబుతూ ఉంటారు. ఆనందమే దీని గమ్యస్థానం. అట్టి దేహరథమును అధిరోహించిన ఈ జీవుడు శుద్ధ చిత్తం యొక్క సహాయం చేత జగద్వ్యవహారమంతా ఆనందరూపమగు క్రీడగానే దర్శించగలగాలి, కానీ దుర్భరంగా కాదు. అదే ఈ మా ప్రయత్నము యొక్క ఏకైక లక్ష్యము.